అందరికీ నమస్కారం. భక్తుడిని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు స్వయంగా అవతరించిన రోజు ఏది తెలుసా? మరి ఈరోజు మనం నరసింహ జయంతి అనే అంశం గురించి తెలుసుకుందాం. చెడుపై మంచి గెలిచిన రోజు, అహంకారంపై భక్తి గెలిచిన రోజు. అదే ఏప్రిల్ 30న జరుపుకునే నరసింహ జయంతి. వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున జరుపుకునే ఈ పర్వదినానికి కొన్ని సంప్రదాయాలలో స్వాతి నక్షత్ర సమయానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు కేవలం ఒక పండుగ కాదు, ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తు చేసిన పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో అనేక వరాలు పొందాడు. మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఎవరూ తనను చంపలేరని వరం పొందాడు. ఈ వరాలతో అతనిలో అహంకారం పెరిగింది. తానే దేవుడిని అనుకున్నాడు. అందరూ తననే పూజించాలనే ఆజ్ఞ పెట్టాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసులోనే శ్రీ మహావిష్ణువుపై అచంచలమైన భక్తి కలిగినవాడు. తన తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శిక్షలు ఇచ్చినా తన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పే నమ్మకం ప్రహ్లాదుడిది. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని చూపించి అడిగాడు, నీ దేవుడు ఇందులో ఉన్నాడా అని. అప్పుడు ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పాడు, ఉన్నాడు అని. ఆ మాట విన్న వెంటనే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టగానే అక్కడి నుంచే ఒక అద్భుతమైన దివ్య రూపం ఉద్భవించింది. అది నరసింహస్వామి. మనిషి కాదు, జంతువు కాదు, మనిషి దేహంతో, సింహం ముఖంతో ఒక అపూర్వమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు స్వామి. సాయంత్రం వేళలో లోపల కాదు, బయట కాదు, గడపపై కూర్చొని హిరణ్యకశిపుడి అహంకారాన్ని అంతం చేశాడు. అది కేవలం ఒక సంహారం కాదు, అది ధర్మానికి గెలుపు, భక్తికి గౌరవం. కానీ ఇది కేవలం కథ కాదు, మన జీవితానికి మార్గం చూపించే సత్యం. అహంకారం ఎంత పెద్దదైనా అది ఒకరోజు కూలిపోతుంది. భక్తి ఎంత చిన్నదైనా దైవాన్ని చేరుస్తుంది. మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మనసులో భక్తి ఉంటే మన వెంట దైవం ఉంటుంది. నరసింహస్వామి మనకు చెబుతున్న సందేశం ఇదే. భయం వద్దు, భక్తి ఉండాలి, ధర్మం కోసం నిలబడాలి. ఈ నరసింహ జయంతి రోజున భక్తులు ఎంతో భక్తితో నరసింహస్వామికి అభిషేకాలు చేస్తారు. పాలు, తేనె, పెరుగు, పంచామృతంతో స్వామివారిని ఆరాధిస్తారు. ఈ అభిషేకం కేవలం ఒక పూజ కాదు, మన భక్తిని వ్యక్తపరిచే విధానం. ఈ రోజున స్వామివారిని స్మరించుకుంటే మనలోని భయం తగ్గుతుంది, మనసుకు ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 30న మనము నరసింహస్వామిని భక్తితో స్మరించుకుందాం. మనలోని అహంకారాన్ని వదిలి ధర్మం వైపు నడుద్దాం. నరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. జై నరసింహస్వామి. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.